నమస్తే అండ్ వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. మేధావుల మౌనం ప్రమాదకరం. శత్రువును మౌనంతోనే మట్టుబెట్టొచ్చు, గజ గజ వణికిపోయేలా చేయొచ్చు. నిజమే, సునామీనైనా ఊహించగలం, తుఫానునైనా అంచనా వేయగలం. కానీ పాలకుల మౌనాన్ని అస్సలు అర్థం చేసుకోలేం. ప్రళయం ముందు ప్రశాంత వాతావరణంలా ఉంది భారత పరిస్థితి. పహల్గాం దాడితో సలసల రగిలిపోతున్న భారతావనికి నరేంద్రుడి వ్యూహాలు అంతు చిక్కడం లేదు. ఢిల్లీలో హై లెవెల్ మీటింగ్ హీటెక్కిస్తోంది. యుద్ధానికి భారత్ సిద్ధమవుతున్నట్లుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీతో జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్ భేటీ అయ్యారు. 48 గంటల్లోనే 2 సార్లు సమావేశమయ్యారు. దీంతో యుద్ధ సన్నద్ధతపై ప్రధాని మోదీకి దోవల్ వివరించినట్లుగా సమాచారం. దాయాదిపై ప్రతీకార చర్యలు తీసుకునే అంశంపై ఇరువురు చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. మోదీ దోవల్ భేటీతో వార్ సిగ్నల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే భారత్ బల పరీక్షకు సిద్ధమైంది. పహల్గాం దాడికి రివెంజ్ తీసుకునే అవకాశాలైతే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇండియా ఆర్మీ కన్నెర్ర చేస్తే దాయాది ఖేల్ ఖతమే. పహల్గాం ఉగ్రదాడిని ఇండియా సీరియస్ గా తీసుకుంది. ఏప్రిల్ 22న అభం శుభం తెలియని 26 మందిని పొట్టన పెట్టుకున్నారు టెర్రరిస్టులు. దీంతో ప్రతీకారం కోసం భారత్ ఎదురు చూస్తోంది. ఇప్పటికే పాక్ పై మోదీ సర్కార్ కఠిన చర్యలు తీసుకుంటూనే ఉంది. తొలుత సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఆ తర్వాత దాయాదితో వాణిజ్య సంబంధాలను రద్దు చేసింది. అలాగే రాకపోకలను నిషేధించింది. అంతేకాకుండా గగన తలాన్ని మూసివేసింది. దీంతో పాటు త్రివిధ దళాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు యుఎన్ఓ వేదికగా పాకిస్తాన్ కు భంగపాటు ఎదురైంది. లష్కరే తోయిబా ప్రమేయంపై దాయాదిని యుఎన్ఓ భద్రతా మండలి ఆరా తీసింది. ప్రత్యేకంగా ఒక మతం మారితే ఒక మతం వారిని కాల్చి చంపడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్ పాకిస్తాన్ సంయమనం పాటించాలని యుఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అన్నారు. Between India and Pakistan are at their highest in years. I deeply respect and I am profoundly grateful to the government of people of both countries and their significant contributions to the work of the United Nations, not least UN peacekeeping. And so it pains me to see relations reaching a boiling point. I understand the raw feelings following the awful terror attack in Pahalgam on 22 April. I once again strongly condemn that attack and extend my condolences to the families of the victims. Targeting civilians is unacceptable and those responsible must be brought to justice through credible lawful means. It is also essential, especially at this critical hour, to avoid a military confrontation that could easily spin out of control. Now is the time for maximum restraint and stepping back from the brink. That has been my message in my ongoing outreach with both countries. Make no mistake, a military solution is no solution. And I offer my good offices to both governments in the service of peace. The United Nations stands ready to support any initiative that promotes de-escalation, diplomacy and the renewed commitment to peace. Tensions. కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది పాక్. బోర్డర్లో ఉద్రిక్తత నెలకొంది. 12 రోజులుగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు కొనసాగుతున్నాయి.
పాక్ సైన్యం విచ్చలవిడి కాల్పులకు దిగింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, రాజౌరి, మెంథార్, నౌషేరా, సుందర్బని, అఖ్నూర్ సెక్టార్లలో ధీటుగా జవాబిస్తోంది భారత సైన్యం.